కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక మంచి అధ్యక్షుడు. అంటే రేవంత్ రెడ్డి చుట్టూ ఒక 20 మంది పెత్తందారుల వ్యవస్థ నడుస్తూ ఉంది. ఏదున్నా కూడా వాళ్ళే అంత మొత్తం ఇట్లాంటివి ఏమైనా జరిగితే మాత్రం నేను ఊరుకున్నాను చెప్పేసి నిజమేనా అంతదంతా? సీఎం రమేష్ ఒకటి రిత్విక్ కన్స్ట్రక్షన్స్ మనకి ఏం పని ఇక్కడ? వాడే చెప్తాను నేను పెద్ద బోకర్ని అని. అవును. అమిత్ షాకు దగ్గర నేను. అమిత్ షాకి ఏం చెప్పాలన్నా నాకే చెప్పాలి, నేను పోయి అమిత్ షాకి చెప్పి చేపిస్తా అని నేను పెద్ద బోకర్ను అని అన్నాడు. అర్థమైందా? నంబర్ 1 ఆయన చంద్రబాబు నాయుడు. అర్థమైందా? అక్కడ ఉన్న మంత్రులు ఇక్కడికి మొత్తం మళ్ళీ ఇక్కడ మొత్తం ఇవాళ 1943 మంది ఏజెంట్లు దిగుతుంది ఇక్కడ ఆంధ్ర ఉద్యోగులు. ఏది హెచ్ఓడీలుగా ఇంపార్టెంట్ పొజిషన్. అవునంట కదా, 1450 మంది 1600 మంది ఆల్మోస్ట్ 1500 ఒక 8 మంది అడ్వైజర్స్ ఆల్రెడీ ఉన్నారు. ఏది అక్కడ వాళ్ళు. ఇలా పరిపాలన అంతా వాళ్ళనే నడుస్తుంది అన్న. మరి ఈయనేంది ఇట్లా మాటలు మాట్లాడదాం అంటే ఇది ఈయన వాళ్ళ మనిషే కదా. ఇదంతా అన్న డావోస్లో ఈయనకి ఎంట్రీ ఎక్కడదా అన్న? అమెరికాలో ఎంట్రీ ఎక్కడిది? వీళ్ళు ఇప్పించిన ఈయన చదువుకు, ఈయన జ్ఞానానికి, ఈయన భాషకు వాళ్ళు పిలుస్తారా? హార్వర్డ్ యూనివర్సిటీకి ఈయన పెద్ద మేధావని అంతా వాళ్ళ సెట్టింగే. ఈరోజు అంతటా వాళ్ళు సెటప్ అయి ఉన్నారు. చంద్రబాబు టీం సెటప్ అయ్యారు. దీని మీద కేఏపాల్ అడిగితే మంచిగా చెప్తాడు అసలు ఎంట్రీ ఎట్లా జరుగుతుంది అని. ఆయన అసెంబ్లీలో ఆయన అమెరికన్ అసెంబ్లీలో పోయి భాషనిస్తే ఆ చప్పట్లు కొట్టించినోడు. వీళ్ళకి ఎంట్రీ కూడా ఉండదు అక్కడ. దీని మీద పిన్ టు పిన్ను నాకు ఆయనతో పరిచయం లేదు కానీ ఉంటే అడుగుతాను. పిన్ టు పిన్ చెప్తాడు. ఏది ఈయన 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 జాతకం మొత్తం కేఏపాల్ బ్రహ్మాండంగా చెప్తాడు. 101%. ఆయన డైరెక్ట్ వచ్చేసానా? డైరెక్ట్ ఆయనది ఇంటర్నేషనల్ లెవెల్. ఆ లెవెల్ స్కెచ్లు వచ్చే ఇలా పడ్డాడు ఈయన. ఆ లెవెల్లో స్కెచ్ చేసి చంద్రబాబు అసంటోడు కూడా పోయి నా దగ్గర చేతులు కట్టుకున్న పరిస్థితి. అవును, ఓ టైంలో ఉండే. అలా ఎవరు నమ్మరు. అమెరికాకు గోడ్రా తర్వాత ఎంట్రీ బంద్ నరేంద్ర మోడీకి. అవును అవును. ప్రధానమంత్రి అయిన తర్వాత నా పాస్పోర్ట్ క్లియర్ చేసి ఎంట్రీ ఇప్పించింది కేఏపాల్. ఎవరు నమ్మడు ఇది అసలు. మరి ఆయన అన్న ఒక అసెంబ్లీ ఎంట్రీలో మన బయటకు వెళ్ళి ఫోటో దిగదు అసలు. ఈయనకు హార్డ్ వర్క్ వీళ్ళందరికీ ఎంట్రీ ఇచ్చిందే ఈయన. ఓకే. ఇంక్లూడింగ్ వీళ్ళ బాసు, గీసుకు, దోసుకు అందరికీ కేపాలే ఎంట్రీ ఇప్పించింది. ఇంటర్నేషనల్ స్కెచ్లో ఆయన దెబ్బతిని హైదరాబాద్లో పడ్డాడు. కానీ అది ఇంటర్నేషనల్ స్కెచ్ ఆయనకు పడ్డది, లోకల్ స్కెచ్ కాదు. కాబట్టి ఈయనకు మొత్తం ఈరోజు ఆ అండ్ల వచ్చిన దాంతోనే గుర్తింపుతోనే వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లోనే వాళ్ళ పోయి కూర్చుంటుండ్రు. ఫోటోలు దిగొచ్చుడే అంతే. కాలు మీద కాలు వేసుకొని ఇట్లా బాగా తెలిసిన లెక్క. ఈయన బుద్ధులు తప్పేం రావు కాదన్న. మన దగ్గర మనం వచ్చిన భాషలా తెలుగులో మంచిగా మాట్లాడు పండిత పుత్ర ఆయన కూర్చోబెడితే కాలు మీద కాలు వేసుకొని హై హై నాయకుల సినిమాలో బూతులు తిట్టినట్టు బూతులే తింటావు. అక్కడ పోయి నువ్వేం మాట్లాడతావు? అవునులే, నీదేం భాష పరిజ్ఞానం అయినా ఉండాలి కదా. నీదేం లాంగ్వేజ్, నీదేం భాష. కాబట్టి అన్న నేను మారమని అన్న. ఎందుకనంటే అది అత్యాశ అవుతుంది. ఆయన మారడు. ఓకే. కాబట్టి ఇట్ ఈస్ ద డాక్టైల్. డాక్టైల్ కాక్టైల్గా మారమంటే అది మారది. ఐ విల్ బీ లైక్ ఎ కాక్టైల్ డాక్టైల్ అంటది. యు బిహేవ్ లైక్ ఎ డాక్టైల్ అంతే. సరేనమ్మా, బేసికల్గా ఏదేమైనా కూడా సమస్యలు, సంక్షేమం అనేది తెలంగాణ రాష్ట్రం రోజు రోజు పెరిగిపోతున్న మాట వాస్తవం. ఎందుకంటే మీరు ఇప్పుడు కొత్త సమస్యను పట్టుకున్నారు. పాపం వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీకి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించిన దాంట్లో రాజకీయంగా ఇటు బీజేపీ, ఇటు అందరు కూడా, ఇటు నిరుద్యోగ సమస్య మొన్నటికి మొన్న అంటే ఓవైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళకి పెన్షన్ రావు. ఇంత జరుగుతున్నా సోకాల్డ్ కొంతమంది మీరు అనుకున్న మేధావులు ఎందుకు సపోర్ట్ చేయరు? మీరు తప్ప అన్న. వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థపరులు అనేది చాలా స్పష్టంగా కనబడ్డది. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళందరూ ఇటు జంప్ అయినాక వీళ్ళందరూ కేసీఆర్కు రాంగ్ సలహాలు చాలా ఇచ్చుంటారు. ఓకే. తప్పుడు సలహాలు ఇచ్చింది కాబట్టి రాగానే ఇమీడియట్గా ఇక్కడ పదవులు దొరికినాయి. చాలామంది ఆఫీసర్లు కానీ, చాలామంది వీళ్ళు కానీ, చాలామంది ఎవరైతే అరే లాస్ట్ కన్నా కాటి కాలు చాపినా రియల్. మనం స్పీకర్ అన్నాము శ్రీనివాసరెడ్డి, స్పీకర్ శ్రీనివాసరెడ్డి. అవును అవును. పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనకేం పోయే కాలమే. ఈ వయసులో ఎందుకు మారాలి చెప్పాయన? ఆయన పెద్ద మనిషి లెక్క కేసీఆర్ నెత్తి మీద ఎక్కించుకొని తిరిగిండు. అర్థమైందన్న. అటువంటి వాళ్ళు అందరు ఇలా సైలెంట్ కూడా స్వార్థపరులు అన్న. మా స్వార్థము, మేము, మా పదవులు, మాకు పైసలు, ఇక ఇంత ఏకపాత్రాభినయాలు చేసుకుంటే తిరుగుతుంది. నేను చెప్తున్నా ఇవాళ అడ్వైజర్లు బొకేలు మోస్తుండ్రు, సంచులు మోస్తుండ్రు. అడ్వైజర్ అంటే పోయి రిసీవ్లు చేసుకుంటా, అరే బొకేలు ఇచ్చుకుంటా.
నీ స్టేచర్ ఏంది, నువ్వేంది, అవును, అవును. నేను ఇక్కడికే ఉంటా అంటుండు. ఉమ్, నేను అక్కడ రాను, నేను ఇచ్చే సలహాలు లేవు, ఏం లేవు. కాబట్టి ఈరోజు అంతా దిగజారిపోయిన వ్యవస్థ మొత్తం అంతే. రైట్. ఎట్లా ఉండబోతుందన్న మున్సిపల్ ఎలక్షన్లో ఏం జరగబోతుందంటారు తెలంగాణ రాష్ట్రంలో? మొన్న అంటే సర్పంచ్ ఎన్నికల్లా అంటే నాకు ఇలా పొద్దుగాల చెప్పిన వాళ్ళ తీర్లా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి టికెట్లు ఇవ్వలే, ఇయ్యలే. బతికొచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు. టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు, వాళ్ళకు ఇచ్చిన వాళ్ళకు, అసంటి వాళ్ళకు ఈరోజు ఉమ్, వాళ్ళకు పదవులు ఇచ్చిండ్రు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు కాదు, ఉమ్, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళే అన్న. ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఓడగొట్టిండ్రు. ఉహుం. అంతే అవునులే, వాళ్ళకి పెద్ద ప్రధానమైన శత్రువులు బయట నుంచి ఏం రాదు. ఎప్పుడు ఎవడేమాత్రం అంటే ఎవరు కూడా సంస్థాగతంగా ఉమ్, అంత స్ట్రాంగ్గా పార్టీ ఏం లేదు. ఏ పార్టీ కూడా కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రూట్ చాలా. ఇవాళ వాళ్ళు కక్ష కట్టి ఈరోజు నాకు ఒక వర్కర్ సుబ్రభాత్ రావు అని రామాయంపేట 40 ఏళ్ళు పార్టీకి రాకిండు కాంగ్రెస్కు. ఎమ్మెల్యే స్టేచర్ మనిషి, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిన మనిషి, ఓకే. ఎవరో పెద్ద మనిషి ఒప్పందంలా ఒక బుడ్డ లీడర్కు టికెట్ ఇస్తే కౌన్సిలర్ టికెట్ కూడా ఇవ్వలే. బీఆర్ఎస్కి పోయి టికెట్ తెచ్చుకున్నాడు. గన్ షాట్ అట్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఆయనకే పనిచేస్తారు మొత్తం. ఇది ఆ జిల్లా మొత్తం ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు. అరే నీ అమ్మాయి ఇది చేస్తున్నాను. ఇవాళ బీఆర్ఎస్ పని చేసుకునే అవసరం లేదు. అంతే. ఇవాళ ఎవరు గట్టిగా ఉన్నారంటే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు నీ అమ్మాయి సంగతి చూడాలని డిసైడ్ అయిపోయారు క్షేత్రస్థాయిలో. నాకు వర్కర్ నా ప్రతి ఊళ్ళో మినిమం ఒకడో ఇద్దరు గుర్తుపడతారు. నాకున్న ఫీడ్బ్యాక్ నీ అమ్మ సర్పంచ్ కానీ కథ వేసిండ్రు, గట్టిగా పడ్డది. కానీ గెలిచిన వాళ్ళంతా నా వాళ్ళే అని అనుకున్నారు. ఇక వాళ్ళకు ఈ చేతులకు పేర్లు లేవు కదా అన్న, ఈసారి గుర్తులు ఉన్నాయి కదా. అదే 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 గుర్తులు ఈసారి గుర్తులు ఉన్నాయి కదా. వీళ్ళు బయట చూసి ఆ ఫ్రస్ట్రేషన్తోనే తిట్టింది. అంతేనా? నీకు రిజల్ట్ భయంకరంగా ఉండకపోతే అన్న ఎప్పుడైనా రూలింగ్ గవర్నమెంట్కు ప్లస్ పాయింట్ ఉంటుంది. ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ మనకు లోకల్ పనులు కాదు. కానీ ఈసారి ఫస్ట్ టైం అవును సర్పంచ్ ఎలక్షన్స్ కూడా 90% ఉంటుంది. మనం ఎవరైనా ఆయన వేసుకున్న మార్కులలోనే దాదాపు 40% ఫెయిల్ అయింది. 65% చెప్పిండు ఆయన. 65 ఆయన వేసుకున్న మార్కులలో, ఆయన దిద్దుకున్న పేపర్లోనే. ఇది మామూలు కూడా తిరపు రచ్చ. అవునా? అరే రపా ఆల్మోస్ట్ ఎన్ని వార్డ్స్ 29,000 ఉన్నట్టున్నాయి కదా అన్న. చాలా భయంకరమైన రిజల్ట్ రాబోతుంది, భయంకరమైన రిజల్ట్ పక్కా. మళ్ళీ వస్తాయి తర్వాత అనవు. కాంగ్రెస్ కార్యకర్తనే కోస్తుండు. కాంగ్రెస్ కార్యకర్త ఫస్ట్ టైం ఓటు చేయకూడదు. ఏది తరతరాల నుండి ఎప్పుడు చేయకూడదు బట్టే పోయి గుద్దట్టు ఈసారి మీ అమ్మాయి మమ్మల్ని సుక్కలు చూపెడితే సంగతి చేయాలని డిసైడ్ అయ్యారు. అంటే అన్న ప్రజా వ్యతిరేకతను కార్యకర్త మోసిండు. కానీ ఈరోజు సైన్యాధిపతే సైనికుడిని పొడిస్తే ఎవడుకుంటాడు చెప్పు. వెనుక తిరిగి యుద్ధం చేస్తూనే పొడిస్తేవి నువ్వు. అవును వాస్తవం. పెద్ద స్టేట్మెంట్ అయ్యింది. మరి వెనుక తిరిగి నీ వెనుక మనం శత్రుల మీద యుద్ధానికి పోయేటప్పుడు నువ్వు యుద్ధం చేసేటప్పుడు నీ వెనక తిరిగి ఉల్టా తిరిగి ఆంత చేతులు కలిపి నువ్వు వీళ్ళనే పొడవబట్టి కసా